యథార్థ సంఘటనలతో రూపుదిద్దుకుని విమర్శకులు ప్రశంసలు అందుకున్న యూఫోరియా చిత్రం ఇవాళ అర్ధరాత్రి నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కాబోతోంది. భూమిక ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ అవార్డులను సైతం ఇచ్చి ప్రోత్సహించింది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో నిర్వహించిన ప్రీ స్ట్రీమింగ్ వేడుకకు దర్శక నిర్మాతలతో పాటు ఈటీవీ ప్రతినిధులు హాజరై తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎంతో నిజాయితీతో ప్రేక్షకుల కోసం తీసిన యూఫోరియా చిత్రాన్ని ఈటీవీ విన్ ఓటీటీలో చూసి ఆదరించాలని దర్శకుడు గుణశేఖర్ విజ్ఞప్తి చేశారు. అలాగే సినీ పరిశ్రమలో థియేటర్ కోసం తీసే చిత్రాలను 3 నెలల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని సూచించారు. ఇప్పుడు మన యూత్లో అందరం ఫేస్ చేసే సిచ్యువేషన్స్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. హార్ట్తో థింక్ చేయాలా, బ్రెయిన్తో థింక్ చేయాలా, పియర్ ప్రెషర్తో ఎలా థింక్ చేయాలి, ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ పడితే ఎలా ఉంటుంది అనేది ఐ థింక్ ఇట్స్ బ్రిలియంట్లీ షోకేస్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. నిజాన్ని నిర్భయంగా చూపించగలిగారు. నేను డైరెక్టర్ గారి వైఫ్ గానో ప్రొడ్యూసర్ గానో మాట్లాడట్లేదు. నిజాయితీగా ఒక తల్లిగా నా ఆవేదన ఏంటంటే, దయచేసి మీరు ఒక్కసారి ఈ సినిమాని అందరూ చూడండి, తల్లిదండ్రులు పిల్లలతో కలిసి చూడండి, అప్రమత్తంగా ఉండండి ప్లీజ్. ఒక ఫ్యామిలీలో పిల్లలు పేరెంట్స్కి అన్ని మాటల్లో చెప్పలేకపోవచ్చు, పేరెంట్స్ అన్ని మాటల్లో పిల్లలకు చెప్పలేకపోవచ్చు. బట్ వాళ్ళందరూ కలిసి సైలెన్స్లో మాట్లాడుకోవాలంటే కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి. ఆ ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు ఒకరి భావాలు ఒకరికి అర్థమవుతూ ఉంటాయి. అలాంటి ఒక సినిమా యూఫోరియా. తెలంగాణ ప్రభుత్వం 2 ప్రెస్టీజియస్ అవార్డులు ఇచ్చింది. సో గౌరవించింది, గుర్తించింది. సో అలాగే అంతకంటే ఎక్కువ గుర్తింపు నాకు ఈ రోజు ఈటీవీ విన్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ దాంట్లో వాళ్ళ ప్లాట్ఫామ్ మీద ఈ సినిమాని వేయటం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక చిత్రం లాంటి చాలా థాట్ ప్రొవోకింగ్, ఆ రోజుకి చిత్రం అనే సినిమా థాట్ నిజంగా ఒక తేజ అనే ఒక కొత్త కుర్రాన్ని ఎంకరేజ్ చేసి రామోజీరావు గారు ఆ కథను తీమండం, అది గొప్ప రెవల్యూషనరీ థాట్ అండి అది. సో అలాంటి ఎన్ని తీశారు, మయూరి గాని, మౌన పోరాటం గాని. అలాగా వాళ్ళు అంటే ఊరికినే నిర్మాతలు అవ్వలేదు. వాళ్ళు ఎలాగైతే ఈనాడుకు ఒక అద్భుతమైన ఒక స్టాండర్డ్ ఉందో, ఒక మంచి మన మధ్యలో జరిగే సమాజంలో జరిగే సంఘటనలనే తిరిగి మనం ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఎన్నో ట్రూ స్టోరీస్ తీసేరాళ్ళు. అదే నాకు స్ఫూర్తి. సో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు తీయడం జరిగింది.